దొండకాయ ఫ్రై ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగా వచ్చే రెస్టారెంట్లలో అలాగే పెళ్ళిళ్ళలో చేసే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు అలాగే లైక్ కూడా చేయండి, లాస్ట్ వరకు చూడండి. దొండకాయలను అయితే ఇలా పొడుగు కోసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను కొన్ని వేయించేసాను అనమాట డీప్ ఫ్రై. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. దీంట్లోకి అయితే వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఒక మీడియంలో ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటే సాల్ట్ వేసుకుంటే ఇలా బాగా వచ్చేస్తాయి అనమాట. లాస్ట్లో ఇది తీసే ముందు ఇలాగ చూపిస్తున్నట్లుగా తెల్లగడ్డలు అలాగే వేరుశనగ పప్పులు వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి, క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి పొడి కావాలి కదా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ పొడి లేకపోతే టేస్ట్ రాదు. దీంట్లోకి ఎండు కొబ్బరి అలాగే సాల్ట్ అలాగే కారం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నట్లుగా ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ దొండకాయ ఫ్రై ఉంటుంది కదా, సో దీంట్లోకి అయితే ఆ మసాలా అంతా దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇలా వేసిన తర్వాత మీకు కలిపితే ఎలా ఉంటుందో చూపించేస్తా చూడండి. ఇలా ఉంటుందన్నమాట. కలిపిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే రైస్తోనే తిన్నాను అనమాట, అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి. ఉంటాం.